కౌశిక్ గారు మాట్లాడుతూ ఏదో 41 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇది క్లీన్ చేస్తే అని చెప్పేసి ఏదో మా మీద నిందేస్తున్నారు. కానీ చరణ్ కౌశిక్ గారు, మీ ఆత్మని మీరు అడగండి. ఈ 41 నియోజకవర్గాలు పొడుగుతా 50 కిలోమీటర్ల నది మొత్తం మీరు 2.5 ఏళ్లలో క్లియర్ చేయగలుగుతారా? మీరు మొత్తం కూడా సాఫ్ చేయగలుగుతారా? ఈ మూసీ నది అవుతుందా మీతో? అసలు నాకు అర్థం కాదు. ఈడ 11 కిలోమీటర్లు చేయడానికి 2.5 ఏళ్లలో మీకు ఇలా ఏడీబీ బ్యాంక్ లోన్ ఇవ్వడానికి కూడా రెడీ లేదు. దానికి మీరు ఏదో వాళ్ళని కన్విన్స్ చేయడానికి రేపు ఏదో మీటింగ్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి ఏదో ముప్పు తిప్పలు పడుతున్నారు. డిస్ప్లేస్మెంట్ వాళ్ళకి రీహాబిటేషన్ ఇయ్యారు, లేకపోతే మీ ప్రాజెక్ట్ ఉన్నటువంటి డిపిఆర్ లో మీరు తాపకొక అమౌంట్ చెప్తారు. ఫస్ట్ ఏమో 75,000 కోట్లు, అంతకుముందు 50,000 కోట్లు, మళ్ళొకసారి 150,000 కోట్లు, ఇప్పుడేమో 5,900 కోట్లు 11-20 కిలోమీటర్లకి. మీకన్నా క్లారిటీ ఉందా? మీ ముఖ్యమంత్రి గారి కన్నా క్లారిటీ ఉందా? అసలు నాకు అర్థం కాదు. ఈ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు? ఎవరు కోరుకున్నారు ఈ నైట్ లైఫ్ గురించి? వాట్ యూ మీన్ బై నైట్ లైఫ్? నైట్ లైఫ్ అంటే ఏంది? డిస్ప్లేస్మెంట్ చేసేసి అక్కడ పోయి పబ్బులు క్లబ్లు అన్ని పెట్టుకుంటా 5 స్టార్ హోటల్స్ పెట్టుకుంటారా? ఇస్ దట్ వాట్ యూ కాల్ నైట్ లైఫ్? లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు జాబ్స్ క్రియేట్ అవుతాయంట. వాట్ ఆర్ ద జాబ్స్ హీస్ మెన్షనింగ్? కూరగాయలు అమ్మే జాబులు కావాలంట. రాత్రిపూట ఎవడన్నా పోయి కూరగాయలు కొంటారా అంటే నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సలహాదారులు ఎవరో వారిని మార్చుకుంటే కొంచెం ఇటువంటి పబ్లిక్ కి మినిమల్ లాస్ తోని వాళ్ళకి డిస్ప్లేస్మెంట్ అండ్ రీహాబిటేషన్ క్రియేట్ చేసి డెఫినెట్ గా మీరు ఆ నదిని ప్రక్షాళన చేయాలి కూడా. ప్రతి ఒక్క నది ప్రక్షాళన కావాలి, ఖచ్చితంగా మీరు కూడా చేయండి. కానీ ఈ చాటుమాటిన కమిషన్ల రూపంలో మీరు ఏదో ప్రాజెక్టులు చేస్తామంటే మాత్రం ప్రజలు సహించేది లేదు. ప్రతిపక్ష పార్టీగా మేము మాత్రం క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, అదేవిధంగా హరీష్ రెడ్డి గారు, సంగప్ప గారు, చరణ్ కౌశిక్ గారు, మీరు ఉండండి. మొత్తానికి మూసీ రిజర్వేషన్ అయితే కావాలి, ఏకాభిప్రాయం. మూసీ నదిని ప్రక్షాళన అయితే చేయాల్సిన అవసరం ఉంది. ప్రాబ్లం వల్ల వచ్చేసి ఇక్కడ ప్రధాన సమస్య నిర్వాసితులు కాకుండా తక్కువ నిర్వాసితుల ద్వారా తక్కువ మందికి రీహాబిలిటేషన్ కల్పించడం ద్వారా ఎట్లా చేయడం అన్నదే ఇక్కడ సమస్య. దాన్ని ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం. రేవంత్ రెడ్డి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరిని, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా పిలిచారు. కాబట్టి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఆయన ఎట్లా జస్టిఫై చేస్తారు, ముఖ్యమంత్రి వెర్షన్ ఏంటి? ఎందుకంటే కేసీఆర్ కాళేశ్వరం మీద అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగానే రాష్ట్రంలో ఉన్న చాలా మంది కూడా అంటే ఈ కన్విన్స్ అయిపోయారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విధానంతో. సో రేవంత్ రెడ్డి కూడా మరోసారి ఆ కేసీఆర్ ను తలపించేలా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి, అప్పుడు ఎందుకంటే ఏమంటారు ప్రాజెక్టుల రీడిజైన్ చేసిన సందర్భాన్ని చాలా ఆల్మోస్ట్ అందరు కన్విన్స్ అయిపోయారు. సో రేవంత్ రెడ్డి పవర్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది రేపైతే ఖచ్చితంగా దాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలియజేస్తాం. చిన్న బ్రేక్ తీసుకు